అందరికి నమస్తే. నిన్న గజ్వేల్లో ఏం జరిగిందో మీరంతా చూసిండ్రు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు తర్వాత కార్యకర్తలందరూ పోయి అటాక్ పోయి కేసీఆర్ ఫోటోను లాగేసి గుంజేసి ఆడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాళ్ళు పోయి మా రేవంత్ రెడ్డి ఫోటోను కింద పడేసి మళ్ళీ కేసీఆర్ ఫోటోను పెట్టడం. ఇదంతా అసలు దేనికోసం జరిగింది? కేసీఆర్ని రెచ్చగొట్టడం కోసం జరిగిందా, లేకపోతే గజ్వేల్లో ప్రాబల్యం చూపించుకోనికి కాంగ్రెస్ ఈ విచిత్రమైన పని చేసిందా? ఇది సిల్లీ ఇష్యూ. జర్నలిస్ట్ గా చూస్తే వెరీ వెరీ సిల్లీ ఇష్యూ ఇది. అంటే ఒక క్యాంప్ ఆఫీస్ అంటే అది ఇల్లు ఆల్మోస్ట్ అందరికి ఉంటాయి. ఢిల్లీలో ఎంపీలకు క్యాంప్ ఆఫీసులు ఉంటాయి, ఇక్కడ కూడా క్యాంప్ ఆఫీసులు ఉంటాయి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. సరే, ఈ సిల్లీ ఇష్యూ మీద ఒక వివరణ, ఒక విశ్లేషణ చేద్దాం అనుకునే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాం. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కొంత అటెన్షన్ పాలిటిక్స్ లో కొంత అటెన్షన్ వచ్చింది ఇష్యూతో. అంటే మామూలుగా ఆరోపణలు చేసుకోవడము, లేకపోతే సవాళ్ళు విసురుకోవడము, ఒక దగ్గర చూసుకుందాం నీ అవినీతో నా అవినీతో అని, లేకపోతే డెవలప్మెంట్ మీద సవాళ్ళు విసురుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం సాధారణంగా చూస్తుంటాం పాలిటిక్స్ లో. బట్ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ గా జరిగింది. ఇది రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందేమో, లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా తెలియకుండా జరిగిందేమో అని అనుకున్నాము. కానీ తీరా చూస్తే వీళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందేమో అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవరు ఖండించలేదు. ఒక పార్టీ జిల్లా అధ్యక్షురాలు, కొత్తగా వచ్చిన జిల్లా అధ్యక్షురాలు చేసిన అది రాజకీయాల్లో ఒక సాంప్రదాయం ఉంటది. ఆ సాంప్రదాయం మిస్ అయినప్పుడు ఖచ్చితంగా దీని విషయంలో మేము విచారణ చేస్తాం. కనీసం ఎందుకు ఆ ప్రెసిడెంట్ అట్లా చేయాల్సి వచ్చింది అనే విషయం మీద ఒక విచారణ చేసుకుంటాం మేము పార్టీలో అని కూడా ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు, ప్రభుత్వం నుంచి రాలేదు, ఏమీ రాలేదు. దీని వెనుక చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి. సరే, వీళ్ళు పోయి దౌర్జన్యంగా ఎవరు ఉండరు. నిజానికి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎవరు ఉండరు. ఎవరు లేని దగ్గర పోయి హడావిడి చేసి దాన్ని ఎవరు అడుక్కున్నట్లుగా, ఎవరో వీళ్ళు పోతుంటే వద్దు అన్నట్లుగా కిటికీ అద్దాలు ఒకటి ఫర్నిచర్ ధ్వంసం చేసి పోయి ఆ కేసీఆర్ ఫోటోను గుంజేసి, సరే కేసీఆర్ ఫోటో ఉండగా ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు ఒకవేళ అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉండడం మస్ట్ అనుకుంటే ఎమ్మెల్యే ఫోటో ఉండడం మస్ట్ కదా. అంటే కేసీఆర్ ఫోటో కూడా పక్కా ఉండాలి కదా. మీరు కేసీఆర్ ఫోటోను తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిండ్రు అంటేనే ఇది పక్తు రాజకీయం. ఇది మంచి రాజకీయం కూడా కాదు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలతోన మంచి కూడా ఏం జరగదు. ఇప్పుడు ఏమన్నా మీరు కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినంత మాత్రాన ఇక గజ్వేల్ మొత్తం వన్ సైడ్ అయిపోయి కాంగ్రెస్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ మొత్తం ఓడిపోతుంది, మీరు కేసీఆర్ ఫోటో తీసేసిండ్రు కాబట్టి ఇక అయిపోయింది బీఆర్ఎస్ పని అని చెప్పడానికి ఏమైనా ఉందా? ఏం కనిపిస్తలేదు. అదెంత మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే, కానీ అది జనాలకి ఉపయోగం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ ఫోటో పెడితే జనాలకి ఏమైనా వచ్చిందా? జనాలు ఏమన్నా వాళ్ళు ఇన్ని రోజులు రాని 6 గ్యారంటీలో, లేకపోతే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి ఏమైనా టర్న్ అయిపోయినాయా? ఏం రాలేదు. ఇవన్నీ కూడా చిన్నపిల్లల చేష్టలు. ఈ చిన్నపిల్లలు రాజకీయాలు సీరియస్ గా చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇవి చెయ్యరు. ఇదంతా ఒక హీరో సాటిస్ఫాక్షన్ కోసం. నేను ప్రెసిడెంట్ అయినా, లేకపోతే మా నాన్న మాజీ ఎమ్మెల్యే, లేకపోతే కాంగ్రెస్ కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము దౌర్జన్యం చేయగలం, అయితే కేసీఆర్ ఆఫీస్ లో కూడా మేము రేవంత్ రెడ్డి ఫోటో పెట్టగలిగినాం అంత ఎవరికే. కానీ దానివల్ల వచ్చేదేం లేదు, పోయలేదు. దౌర్జన్యం అనేది ప్రూవ్ అయిపోయింది. కాంగ్రెస్ రాష్ట్రంలో ఏం చేస్తుంది అంటే దౌర్జన్యం చేస్తుంది. ఆ దౌర్జన్యం అనేది ఒక గజ్వేల్ ఇష్యూతోనే ఎస్టాబ్లిష్ అయింది. సరే, ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు ఆరోపణ చేసి ఉండొచ్చు, కానీ ఇది మీకు మీరే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అవసరం లేదు. ఆయన కేసీఆర్ ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. అది ఆయన ఇల్లు. క్యాంప్ ఆఫీస్ మీన్స్ ఒక ఎమ్మెల్యే ఇల్లు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అక్కడ క్వార్టర్స్ ఇచ్చారు, క్యాంప్ ఆఫీస్ ఇచ్చారు అక్కడ ఢిల్లీలో. ఆయన ప్రతిపక్ష నేతగా ఎల్ఓపి ప్లస్ ఎంపీ. ఎందుకు మన రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా క్వార్టర్స్ ఇచ్చారు, వాళ్ళకు కూడా క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి ఢిల్లీలో. వాళ్ళు మోడీ ఫోటో పెట్టుకున్నారా? ఈ క్వశ్చన్స్ రేజ్ అయితే కదా పెట్టుకున్నారా మరి వాళ్ళు ఏమన్నా? ఈ దేశ ప్రధాని రేవంత్ రెడ్డి ఇంట్లో దేశ ప్రధాని మోడీ ఫోటో ఉందా? కనిపిస్తుందా మనకు? అంతకుముందు ఆయన ఎంపీగా పనిచేసిండు, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ రెడ్డి. అంతకుముందు మోడీ పీఎంగా పనిచేసిండు. ఫోటో పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారిక నివాసం జూబ్లీహిల్స్ ప్యాలెస్, ఆయన ఉన్న ఇల్లే ఆయన క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు అక్కడ ఉందా మోడీ ఫోటో ఉందా? దేశ ప్రధాని ఫోటో ఉందా? అవసరమైతే వాళ్ళు రాజీవ్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు, సోనియా గాంధీ ఫోటో పెట్టుకుంటారు, ఇంకా రాహుల్ గాంధీ ఫోటో కూడా పెట్టుకుంటారు. అంటే ఇది అవసరం లేని ఇష్యూ. నిజంగానే అధికారికంగా అఫీషియల్ గా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఎమ్మెల్యే ఇంట్లో అంటే, అది కూడా ఆ ప్రోటోకాల్ కూడా అధికారులు చూసుకుంటారు.
అది కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత కాదు, అది అధికారుల బాధ్యత. ఒకవేళ నిజంగా తప్పదు అనుకున్నప్పుడు అధికారులే పోతారు, అధికారులు పెడతారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో అక్కడ ఇక్కడ ఎందుకు పెడతారు ఫోటోలు? అది అధికారికంగా పార్టీ ప్రభుత్వ కార్యాలయాలు కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని ఒక ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆఫీసర్స్ పెట్టుకుంటారు. ఒకవేళ నిజంగానే క్యాంప్ ఆఫీసుల్లో కూడా అంటే వాళ్ళ నివాస గృహాల్లో కూడా అధికారిక నివాస గృహాల్లో కూడా ఖచ్చితంగా సీఎం ఫోటో ఉండాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా అధికారులు పెడతారు. అది కాంగ్రెస్ కార్యకర్తల పని కానే కాదు. దీనివల్ల రేవంత్ రెడ్డి మీదకి అనేక క్వశ్చన్స్ వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటిస్తాడా? అసలు ప్రోటోకాల్ ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థులను తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెడుతున్నారు. ఇక నువ్వు అదే సరిగా పాటించండి, జనాల మధ్య పాటించాల్సిన ప్రోటోకాల్ని పాటించండి. ఇక్కడ వచ్చి సిల్లిగా ఇట్లాంటి చిల్లర వ్యవహారాలను ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ ట్యాగ్ లైన్ కదా, ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన ఏదో చెప్తారు కదా వీళ్ళ ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ లైన్ కి ఇది విరుద్ధం. మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, లేకపోతే వాళ్ళు ఒక పరివారాన్ని డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళు కొత్త కార్యకర్తలు తిప్పుకుంటున్నారు. వాళ్ళకి ఏం పని లేదు. అంటే గవర్నమెంట్ ఏదన్నా స్కీమ్స్ తీసుకొస్తే అవి జనాలకు రీచ్ అవుతున్నాయా లేదా, లేదా జనాల్లో ఎవరికైనా రీచ్ కాని వాళ్ళు ఉన్నారా, లేదా జనాల బాధలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ దృష్టి తీసుకొద్దామా, దానిలో బిజీగా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు, ఏం లేదు, వాళ్ళకి ఏం పని పెడతలేదు గవర్నమెంట్. వీళ్ళకే పని లేదు. ఉన్నోళ్ళు అందరు కేరళ పోయినరు చూస్తున్నారు కదా. 7 ఎలక్షన్ ఉంటే ఆడికి మొత్తం టీం మొత్తం గవర్నమెంటే వెళ్ళిపోతుంది అనమాట. ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే ఆ రాష్ట్రానికి. ఇంకా కార్యకర్తలకి ఏం పని ఉంటుంది? చాలా మంది కార్యకర్తలు డిమోరల్ అయినరు, మాకేం పని లేదని డిసైడ్ అయిపోయినరు. అసలు ఈ గవర్నమెంట్లో మాకు పని దొరుకుతుందా లేదా అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకు ఉంది. కానీ ఈ మధ్య పదవులు ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పాలి. వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏదో మీరు ఇచ్చిన అరకొర పథకాలైనా కనీసం బస్ స్టాండ్లో ఉండి ఈ ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా అని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడము, లేకపోతే ఈ ఫ్రీ బస్సు ఉంచాలనా తీసేయాలనా అని వాళ్ళ సంతకాల సేకరణ చేయడము, లేకపోతే జెంట్స్తో ఈ ఫ్రీ బస్సు పైన మీ అభిప్రాయం ఏందని తీసుకునే ప్రయత్నం చేయడము, లేకపోతే 6 గ్యారెంటీలు వచ్చినాయా లేదో అని జనాల నుంచి మేము చెప్పిన నమ్మినరా లేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందా లేదా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంతేగాని దాన్ని పక్తు రాజకీయమే చేస్తాం, నేను గవర్నమెంట్లో ఉన్నా కూడా కార్యకర్తలకి ఏం పని లేదు అంటే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లు లెక్క. గవర్నమెంట్ కార్యకర్తలకే పని లేదన్నప్పుడు ఇక గవర్నమెంట్ పని చేయనట్లు లెక్క. దౌర్జన్యం చేస్తాం, ఏదైనా చేస్తాం, దేనికోసమైనా మేము రెడీగా ఉన్నామని చెప్పడమే తప్ప దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మీ కాంగ్రెస్ కార్యకర్తలు కాకపోతే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మా కార్యకర్తలు కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళే, లేకపోతే ఆ డీసీసీ అధ్యక్షురాలు అవగాహన లేకపోయింది, లేకపోతే ఆ డీసీసీ అధ్యక్షురాలకి మేమే ఆర్డర్ చేసినాం, మేమే పంపించినాం కేసీఆర్ క్యాంప్ మీదకి అని. ఇక్కడ చాలా రేపు గవర్నమెంట్ ఎప్పుడు ఒకటి ఉండదు, మళ్ళీ మారుతుంది గవర్నమెంట్. ఎప్పుడు ఎండాకాలం, వానాకాలం, చలికాలం, అనికాలాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ రేపు నాడు ఇది రిపీట్ చేయడానికి మీరు నేర్పించినట్టు కనిపిస్తుంది. ఎనీవే ఇది గజ్వేల్ ప్రజల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చకు దారేసింది. ఎందుకంటే కేసీఆర్ ఏం అంటలేడు, రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అంటలేడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఒకవేళ ఆయన రాకపోవడం జనాలకు నచ్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ కు ఏం చెప్పాలనో జనం ఆ విషయాన్ని చెప్పేస్తారు. నేను ఓడించాలా, గజ్వేల్ ప్రజలే అనుకోండి, ఓట్లేసిన గజ్వేల్ ప్రజలే మాకు కేసీఆర్ వల్ల లాభం లేదనుకున్నప్పుడు వాళ్ళే ఓడిపిస్తారు. అది కాంగ్రెస్ కు మంచిదే కదా మీకు. కానీ మీరు ఇట్లా చేయడం వల్ల ఇంకా సింపతి వస్తుంది తప్ప మీరు అనుకున్న గోల్ను రీచ్ కాలేరు. గజ్వేల్లో కాంగ్రెస్ గెలవాలంటే చాలా కష్టపడాలి, మామూలు కష్టం కాదు. కేసీఆర్ కొట్టాలనుకుంటే కేసీఆర్ గజ్వేల్ లిమిట్ అయిన లీడర్ కూడా కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది గజ్వేల్ లీడర్ కాదు, ఆయన స్టేట్ లీడర్, ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయన. కాబట్టి మీరు అంత చిన్నగా గజ్వేల్ వరకే ఆయన గురించి ఆలోచించగలిగితే మీకు చాలా చిన్న మెదళ్ళని అర్థం, చాలా చిన్న ఆలోచనలు మేమైనా అర్థం చేసుకోవాలి. ఆయన ఎడ ఉన్నా జనాలు రోజు తలుచుకుంటున్నారు. ఆయన ఫోటో లేకపోతే ఏమవుతుంది? మీరు రేవంత్ రెడ్డి ఫోటో లేకపోయినా ఆయన మంచి పనులు చేస్తే జనం తలుచుకుంటారు. ఆయన మంచి పనులు చేయకపోతే ఆయన ఫోటోలు ఉండి ఏం లాభం? ఆ ఫోటోల మీద ఇంకా పరిచయం చేస్తారు. నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి మీరు. ఇది బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పోతంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి కింద పేరు అని రాసిన చూడండి. ఫస్ట్ ఇట్లాంటి సరి చేసుకోండి. ఎందుకంటే జనం బాగా పోతారు అక్కడ, చూస్తూ ఉంటారు. ఏంది రేవంత్ రెడ్డి పేరు ఇట్లా ఉంది అనుకుంటారు. అది రేవంత్ రెడ్డి ఇమేజ్ మొదలే డ్యామేజ్, ఈ డ్యామేజ్ లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఆ పక్కన ఫోటో చూసినారు కదా, అట్లుంటుంది అనమాట. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడ అట్లా ఉండవు చూసుకోండి. అంతేగాని అనవసరమైన ఇట్లాంటి చిల్లర ఆలోచనలతోన, చిల్లర పాలిటిక్స్ తోన ఇంకా చిల్లర కావడం తప్ప దీనివల్ల ప్రజలు కొరిగేది ఏం లేదు. ప్రజల యాంగిల్ ఆలోచిస్తే కేసీఆర్ ఫోటో ఉండడం వల్ల, కేసీఆర్ ఫోటో లేకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల వచ్చేదేం లేదు. అదంతా మీ ఉనికి చాటుకునే ప్రయత్నమో, లేకపోతే మేమేదో చేసినామని మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే తప్ప జనాలకు మిగిలిన సాటిస్ఫాక్షన్ మాత్రం 100% లేదు. ఎనీవే ఈ చిల్లర ఆలోచన అనేది మాత్రం ఎవరు
దీన్ని స్వాగతించారు. ఇలాంటి వేస్ట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అనవసరమైన ఇష్యూస్. మీరు ఏమైనా చేయగలిగితే ప్రజలకు చేయండి, ప్రజలకు లాభమయ్యే పని చేయండి, లేకపోతే లేదు, అవసరం లేదు. కేసీఆర్ గెలకడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే లేదు 100%. ప్లీజ్ సబ్స్క్రైబ్.